ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 31, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల మనం డిస్కస్ చేసిన ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ ని సూపర్లేటివ్స్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ జూలై 2025 లో ఈ టాపిక్ ని మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, భారతదేశంలోని తొలి డిజిటల్ నొమాడ్ విలేజ్ ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చింది? డిజిటల్ నొమాడ్ విలేజ్ అంటే ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లొకేషన్ చూద్దాం. సిక్కిం, ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం, నార్త్ ఈస్టర్న్ స్టేట్. సిక్కిం గురించి మనం చాలా ప్రత్యేకతలు వింటూ ఉంటాము. ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ సిక్కిం. అటువంటి సిక్కిం రాష్ట్రంలోని ఒక గ్రామం, ఒక విలేజ్ పేరు గుర్తుంచుకోండి, యక్తెన్. యక్తెన్ అనే ఒక గ్రామం. ఇటీవల వార్తల్లోకి వచ్చిన యక్తెన్ అనే విలేజ్ ఏ రాష్ట్రంలో ఉందని కూడా ఎగ్జామినేషన్ లో అడగవచ్చు. సో ఏ రాష్ట్రంలో? సిక్కిం. మరి యక్తెన్ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నొమాడ్ విలేజ్. గుర్తుపెట్టుకోండి. మరి డిజిటల్ నొమాడ్ విలేజ్ అంటే ఏంటి అంటే, ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే వ్యక్తులకు ఈ విలేజ్ నుండి తన కార్యకలాపాలను నిర్వర్తించుకునేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించారు. కొంతమంది వ్యక్తుల గురించి మనం వింటూ ఉంటాము. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా పర్లేదు, తనకి కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు, తన యొక్క కార్యకలాపాలను నిర్వర్తిస్తూ ఉంటాడు అని చెప్పేసేసి. సో అటువంటి అనువైన వాతావరణాన్ని ఈ యక్తెన్ గ్రామంలో ఇటీవల రూపొందించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో సిక్కింలోని పాక్యోంగ్ జిల్లా యక్తెన్ గ్రామం భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ నొమాడ్ విలేజ్ గా అధికారికంగా ప్రారంభమైంది. సో యక్తెన్ గ్రామం, పాక్యోంగ్ డిస్ట్రిక్ట్, సిక్కిం. డిజిటల్ నొమాడ్ విలేజ్ అంటే, ఇది కామన్ గా నొమాడ్, నొమాడిక్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం మనం ఏం చూస్తాం? సంచార. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసి వివిధ ప్రదేశాలకు ప్రయాణిస్తూ ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించే వ్యక్తులకు అనువైన గ్రామమే డిజిటల్ నొమాడ్ విలేజ్. అదే భారతదేశంలో మొట్టమొదటి గ్రామంగా ఇటీవల యక్తెన్ అనే గ్రామం ప్రత్యేకతతో వాతావరణంలోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ సౌకర్యాలతో పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక యక్తెన్ గ్రామం ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్ ఇండియాలో చాలా ఉన్నాయి. అందులో ఒకటి యక్తెన్ విలేజ్. సిక్కిం కూడా చూడండి, పర్యాటకంగా మనం సిక్కిం రాష్ట్రం గురించి చాలా విశేషాలు వింటూ ఉంటాము. నార్త్ సిక్కిం అని చెప్పేసి, లేదంటే నాతులా పాస్ అని చెప్పేసి, ఇటువంటివి కాంచన్జంగాకు సంబంధించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాము. రైట్? ఓకేనా? సో సరిపోతుంది. ఇక ప్రపంచంలో డిజిటల్ నొమాడ్ విలేజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే, పోర్చుగల్లో మలేరా, ఇండోనేషియాలో బాలి, థాయిలాండ్ లో చియాంగ్ మాయ్ మొదలైన ప్రాంతాలు ప్రసిద్ధి. ప్రపంచంలోనే మన భారతదేశంలో మాత్రం మొట్టమొదటి డిజిటల్ నొమాడ్ విలేజ్ అంటే యక్తెన్ విలేజ్. ఓకేనా? సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, జూలై 31, 2025 ఈరోజు వార్తలు ఇచ్చిన మొట్టమొదటి అంశము సూపర్లేటివ్ టాపిక్. సో సూపర్లేటివ్స్ ప్రతిసారి మీకు చెప్తున్నాను, మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ సూపర్లేటివ్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు ప్రతిరోజు చూడండి, మీకు అవన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి. సో ఇక్కడ అర్థం చేస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి హిందీ మీడియంలో మెడికల్ కాలేజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇన్ ఫస్ట్ హిందీ మీడియం మెడికల్ కాలేజ్ టు కమ్ అప్ ఇన్ మధ్యప్రదేశ్ రానుంది. ఎప్పటి నుండి? ఏ అకాడమిక్ ఇయర్ నుండి అంటే 2027-28 అకాడమిక్ ఇయర్ నుండి హిందీ మీడియంలో మెడికల్ ఎడ్యుకేషన్ ని అందించబోతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఈ ఇనిషియేటివ్ ని తీసుకుంటున్నారు. సో
ఇలాంటి ఇనిషియేటివ్స్ గురించి ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకు అప్లై చేస్తే లాస్ట్ మనం గత కొన్ని నెలల ముందుగా ఐఐటీస్ గురించి చూసాము. ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటాం మనం. భారతదేశంలో అత్యుత్తమ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అందించే ఐఐటీలో ఒక ఐఐటి మద్రాస్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి స్పోర్ట్స్ కోటాని కూడా ఐఐటిలో ప్రారంభించడం జరిగింది. ఏ ఐఐటిలో అంటే ఐఐటి మద్రాస్ పరిధిలో. సో ఇటువంటి కూడా ప్రత్యేకత. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయానికి వస్తే ఇటీవల చాలా అంశాలు చూసాం. లాస్ట్ జస్ట్ ఒక 10 days బ్యాక్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ప్రేయర్ టైంలో భగవద్గీత ఆలపన చేయడం గురించి ఇటువంటి ఖచ్చితంగా చూడాలి. ఓకేనా? సో హిందీ మీడియం MBBS కాలేజ్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ 2027-2028 అకాడమిక్ ఇయర్. ఇక్కడ జబల్పూర్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, అందులోనే ఈ ఇనిషియేటివ్ అనేది రాబోతుంది. కామన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా కూడా ఇంగ్లీష్ లోనే మనం చూస్తూ ఉంటాం. అలాంటిది హిందీకి ప్రత్యేకత ఇక్కడ. ఓకేనా? సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే మొదటిసారి హిందీ భాషలో బోధన చేసి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ జబల్పూర్, మధ్యప్రదేశ్ 2027-2028 అకాడమిక్ ఇయర్ ఉంటాయి. ఇక MBBS సీట్స్ మొదటి విడతగా 50 సీట్లను కేటాయిస్తారంట. అంటే హిందీ మీడియంలో MBBS కోసం. ఇక వైద్య శిక్షణ ప్రత్యేకంగా కొత్త ఆసుపత్రిని నిర్మించారంట. ఉన్న దాంట్లోనే ఇప్పటికే ఉన్న జబల్పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో విద్యార్థులకు శిక్షణ అందిస్తారు హిందీ మీడియంలో. ఓకేనా? బోధన భాష MBBS కోర్సుకు అవసరమైన అన్ని పాఠ్య పుస్తకాలను ఇప్పటికే హిందీకి అనువదించారు, ట్రాన్స్లేట్ చేసేస్తారు. MBBS తర్వాత క్రమంగా MD మరియు MS వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా హిందీలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ముఖ్య ఉద్దేశం ఇంగ్లీష్ భాషలో సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు వారి మాతృభాషలో వైద్య విద్యను అందించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశంలో హిందీలో MBBS బోధన ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ కావడం విశేషం. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారులు మోహన్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? ఇక భారతదేశంలో మొట్టమొదటి వైద్య కళాశాల చరిత్రలో మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్తున్నప్పుడు దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ ని అడిషన్ గా ఇస్తున్నాను. ఈ విధంగా మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్ లో మాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. సో ఇక్కడ చూడండి, మీకు స్టాటిక్ పాయింట్స్ ఇక్కడ మనం జీకే అని కూడా చెప్పవచ్చు. బట్ ఇక్కడ ఇస్తున్నాను. అండ్ క్లాస్ విన్న తర్వాత మీకు ఇస్తున్న PDF ఏదైతే ఉంటుందో PDF ని రివిజన్ చేయండి. ఆ PDF ని చూస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి ఒక్క పాయింట్ కూడా PDF లో ఉంటుంది. సో మన యాప్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని వారు ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్, GVK స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో ఫస్ట్ కామెంట్ లో మన యాప్ లింక్ ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? అందులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఉపయుక్తంగా ఉండే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొట్టమొదటి వైద్య కళాశాల ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా 1835 లో ఏర్పాటైంది, కలకత్తా మెడికల్ కాలేజ్. ఇక MBBS పూర్తి రూపం ఏంటి? అండ్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343. సో దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వ అధికారిక భాష హిందీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ప్రభుత్వము ఏదైనా అఫీషియల్ గా గెజిట్లను కానివ్వండి, లేదా రాష్ట్రానికి ఇవ్వాల్సిన మార్గదర్శకాలను, సూచనలను ఇంగ్లీష్ లో, హిందీలో పంపిస్తూ ఉంటారు. అందులో హిందీకి సంబంధించి ఆర్టికల్ 343. ఓకే. మెడికల్ విద్యను నియంత్రించే సంస్థ భారతదేశంలో MBBS కోర్సు ప్రాంతీయ భాషలో ప్రారంభించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల అనుమతులను జారీ చేసింది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకొక రాష్ట్రం గురించి, మహారాష్ట్రలో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అధికారం ఉంది. అలయన్స్ గవర్నమెంట్, NDA ప్రభుత్వం చెప్పవచ్చు. బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉంది. నెక్స్ట్ ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన, నెక్స్ట్ వచ్చేసి అజిత్ పవార్కి సంబంధించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో మొత్తము 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం ఎన్నికలు చూసాము. ఇక అబ్జర్వ్ చేస్తే ఇటీవల మహారాష్ట్ర కూడా తరచు వార్తల్లోకి వస్తుంది. అందులో లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మనం డిస్కస్ చేసిన ఒక టాపిక్ కనుక చూస్తే, సో గణేష్ చతుర్థిని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఈ కమింగ్ ఆగస్టు 27 రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించబోతుంది. ఇటువంటివి
సో రీసెంట్గా డిస్కస్ చేసాం. సో ఇక్కడ మహారాష్ట్ర ఎంఎస్ స్వామినాథన్ గారి బర్త్ యానివర్సరీ ఎప్పుడు ఆగస్ట్ 7th 1925లో ఎంఎస్ స్వామినాథన్ గారు జన్మించడం జరిగింది. హరిత విప్లవ పితామహుడు అంటారు ఇండియాలో. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లో తనకి పోస్టమస్ గా భారతరత్నని కూడా ప్రకటించింది భారత ప్రభుత్వం. లాస్ట్ ఇయర్ 5 ప్రకటించారు భారతరత్న, అందులో ఒకరు ఎంఎస్ స్వామినాథన్ గారు. అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారు సెప్టెంబర్ 28, 2023 రోజున స్వర్గస్థులు మరణించారు. వ్యవసాయ రంగంలో తన యొక్క కృషి ఎనలేనిది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గుర్తింపులు పొందారు, తన పురస్కారాలను స్వీకరించారు. అటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారి బర్త్ యానివర్సరీని ఆగస్ట్ 7th ఎవ్రీ ఇయర్ కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా, సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది? అధికారికంగా జరుపుకోబోతున్నారు అంటే మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అదే ఆగస్ట్ 7th రోజున మీకు ఇంకొకటి కూడా లింక్ అవ్వాలి. జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా జాతీయ స్థాయిలో జరుపుకుంటాము. ఇక స్క్రిప్ట్ చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి జన్మదినం ఆగస్టు 7th స్థిరమైన వ్యవసాయ దినోత్సవం, సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా ఇక ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించిన అధికారికంగా. ఓకేనా? ఉద్దేశం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జన్మ జయంతిని పురస్కరించుకొని సుస్థిర వ్యవసాయానికి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, అవగాహన కల్పించడం మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన. ఇక ఎంఎస్ స్వామినాథన్ పూర్తి పేరు ఏంటి అంటారు? మంకొంపు సాంబశివం స్వామినాథన్. ఓకేనా? పుట్టిన తేదీ వచ్చేసి ఆగస్టు 7th 1925, మరణించిన తేదీ వచ్చేసి సెప్టెంబర్ 28, 2023. గుర్తుంచుకోండి. ప్రసిద్ధి భారతదేశ హరిత విప్లవానికి నాంది పలికిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఓకేనా? గోధుమ, వరి ఉత్పత్తులను పెంచడానికి నూతన పంట జాతులను అభివృద్ధి చేసి భారతదేశ ఆహార భద్రతను, ఫుడ్ సెక్యూరిటీని సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ గా కూడా గుర్తింపు పొందారు. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ ఎవరు? సో ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇక అవార్డు తను 2024లో భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నని 5 ప్రకటించింది. అందులో ఒకరు ఎంఎస్ స్వామినాథన్ గారు. పోస్టమస్ అంటే చనిపోయిన తర్వాత ప్రకటించారు. ఓకేనా? ఇక ప్రపంచవ్యాప్తంగా ఏషియా నోబెల్ గా పిలువబడే రామన్ మెగసెసే పురస్కారం, ప్రపంచ ఆహార పురస్కారం, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వంటిది స్వీకరించిన వ్యక్తి. ఇక భారతదేశంలో హరిత విప్లవం వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయినా లేదా ఫలితాన్ని చూసిన ప్రాంతం ఏది భారతదేశంలో అంటే నార్థన్ ప్లేస్, ఉత్తర భారతం, పంజాబ్, హర్యానా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా హరిత విప్లవ ఫలితాలను మనం చూసాము. 1960s అంటే సబ్జెక్టు కలిసి 1966 ఆ టైంలో భారత్లో ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొదలై దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇక ముఖ్య శాస్త్రవేత్తలు ఎంఎస్ స్వామినాథన్, ప్రపంచవేత్త నార్మన్ బోర్లాగ్. ఓకేనా? హై యీల్డింగ్ వెరైటీస్ విత్తనాలను ఉపయోగించడం వల్ల గోధుమ, వరి పంటల దిగుబడి బాగా పెరిగింది. ఇక సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి? సో ప్రకృతి వనరులను భద్రపరుస్తూ భవిష్యత్ తరాలకు సురక్షితంగా ఉంచే వ్యవసాయ విధానం. సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంది కదా. సుస్థిర అనే పదం వచ్చిందంటే డెఫినేషన్ ఏంటి? ప్రస్తుతం మన అవసరాలను తీర్చుకుంటూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన నేచర్ని కాపాడడం. ఓకేనా? గుర్తుంచుకోండి. పరిమితమైన కెమికల్స్, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి విధానాలతో పంటల ఉత్పత్తిని పెంచడం అనేది సస్టైనబుల్ ఫార్మింగ్ లేదా సుస్థిర వ్యవసాయం యొక్క ఉద్దేశం. రైట్? ఇక నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మనం చూస్తున్నాము. సో సునామీ హెచ్చరికలను జారీ చేస్తూ చాలా దేశాల వార్తలకు వచ్చినాయి. రష్యా కానివ్వండి, జపాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. మరి కారణం ఏంటి? ఇక్కడ ఒక తీవ్ర భూకంపం అనేది సంభవించింది. ఏ ప్రాంతంలో సంభవించింది? సో కంచట్కా అనే ఒక ప్రాంతంలో భూకంపం అనేది సంభవించింది. కంచట్కా దీని ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది? సో పసిఫిక్ మహాసముద్రంలోని ఒక దీవి. సో రష్యా పరిధిలోని ఒక ప్రాంతం అక్కడ భూకంపం అనేది సంభవించింది. రెక్టర్ స్కేల్ పైన తీవ్రత 8.8 అంటే మామూలు కాదు. మీకు చెప్తాను ఎంత తీవ్రత ఉంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి. ప్రపంచంలో ఇప్పటివరకు భూకంపాలు లేదా సునామీ సంభవించిన పరిస్థితులు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో తీవ్రమైన భూకంపం. సో భూకంప తీవ్రత
8.8 మ్యాగ్నిట్యూడ్ ఆన్ రిక్టర్ స్కేల్. భూకంప తీవ్రతను కొలచడానికి మనం రిక్టర్ స్కేల్ ని ఉపయోగిస్తాం, లేదంటే మెర్కరీ స్కేల్. సో ఇక్కడ భూకంప కేంద్రం రష్యాలోని కంచట్కా ద్వీప కల్పం, గుర్తుంచుకోండి. సో ప్రభావిత దేశాలు రష్యా, జపాన్, హవాయ్, న్యూజిలాండ్. ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ప్రభావితం అవుతుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఓకేనా, ఇక్కడ మీరు అర్థం చేస్తే సో హవాయ్ ద్వీపం అమెరికా పరిధిలోకి వస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం అలాస్కా, ఈ ప్రాంతం కూడా అమెరికా పరిధిలోకి వస్తుంది. ఎస్, జపాన్. ఓకే, ఇక సునామీ అంటే సో సునామీ హెచ్చరికలు. ఎందుకంటే కామన్గా సముద్రం లోపల సంభవించే భూకంపం ఏదైతే ఉంటుంది, టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే అలకలను సృష్టిస్తాయో అది ఈ వాటర్ సముద్ర ప్రాంతంలో ఉండే వాటర్ మొత్తాన్ని కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకెళ్తుంది. ఆటోమేటిక్గా అన్ని డ్రోన్ అంటే మునిగిపోతాయి. ఓకేనా, సో సునామీ సముద్రంలో ఏర్పడే అత్యంత శక్తివంతమైన భారీ అలల శ్రేణి. సృష్టికి కారణాలు భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, నీటి అడుగున కొండ చర్యలు జారడం తదితర కారణాలతో సునామీ ఏర్పడుతుంది. సో సునామీ నేరుగా ఏర్పడుతుందంటే, సునామీ ఏర్పడాలంటే అయితే ట్రిగ్గరింగ్ ఏంటి, అయితే ఎర్త్క్వేక్ సంభవించాలి, లేదంటే సముద్రం లోపల ఉండే అగ్నిపర్వతాల విస్ఫోటనలు, లేదంటే సముద్రం లోపల నీటి అడుగున కొండ చర్యలు లాంటి ప్రాంతాలకు విరిగిపడి స్ప్రెడ్ అవుతాయి అటువంటి పరిస్థితులు. సముద్ర గర్భంలో భారీ స్థాయిలో ఏర్పడే అలజడి వలన వస్తుంది. ఓకేనా, సునామీ లక్షణాలు సాధనాలతో పోలిస్తే వేగం, శక్తి అధికంగా ఉంటాయి. గంటకి 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి సునామీ అలలు. రైట్, సో సునామీ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇటువంటి టాపిక్స్ అడుగుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సో పోటీ పరీక్షలో ఇంపార్టెన్స్ వస్తుంది ఆ సబ్జెక్ట్ ఎక్కువగా. సో సునామీ మూల పదం వచ్చేసి జపనీస్ భాష, జపనీస్ వర్డ్ సునామీ. సునామీ అనే వర్డ్ ఏ భాషకి సంబంధించిందంటే జపనీస్ కి సంబంధించింది. అందులో సు అంటే నౌకాశ్రయం లేదా రేవు, హార్బర్ అంటాము. నామి అంటే పెద్ద ఎత్తున హై టైడ్, గుర్తుంచుకోండి. ఓకేనా, హార్బర్ వేవ్ లేదా అలలు. ఇక మరి భారతదేశంలో సివియర్ ఎర్త్క్వేక్ సునామీకి లీడ్ చేసింది ఎప్పుడు మనకు గుర్తుంది, దాదాపు చాలా మంది కూడా దాని గురించి తెలిసే ఉంటుంది. 2004 సంవత్సరంలో తీవ్ర సునామీ ప్రభావిత ప్రాంతంగా మన భారతదేశంలోని ప్రాంతాలు. సో ఇక్కడ డిసెంబర్ 26, 2004 కేంద్రం ఇండోనేషియా సముద్ర ప్రాంతంలో సంభవించింది. ప్రభావిత దేశాలు ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, భారత్ సునామీ ప్రభావిత దేశాలు. అప్పుడు భారత్లో ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ అంటే ఇటు సైడ్ ఉంది. ఓకేనా, ఇక సుమారు భారత్లో మృతులు 10,000 మందికి పైగా మృత్యువాత చెందారు. సో భారత్లోనే సునామీ. ఆ తర్వాత సునామీ హెచ్చరిక వ్యవస్థ అనేది మనం చూస్తున్నాము. సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ 2007 అండ్ ఇన్కాయిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇన్కాయిస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే హైదరాబాద్ కేంద్రంలో పనిచేస్తుంది. హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థ, సునామీ హెచ్చరికలు జారీ చేసే సంస్థ ఇన్కాయిస్. ఓకేనా, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్కాయిస్ యాక్రోనిమ్ ఫుల్ ఫామ్. ఇది చాలా ప్రత్యేకం. 2025 జనవరి 23వ తేదీన మనం అబ్జర్వ్ చేస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరానికి ఇన్కాయిస్ వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సునామీ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేస్తాము. ఇక అత్యంత శక్తివంతమైన భూకంపంగా కంచట్కా భూకంపం అనేది నిన్నట్లుగా మనం చూస్తున్నాము. సో సునామీకి దారి తీస్తుంది. జూలై 30, 2025 రోజున సో ప్రాంతం కంచట్కా ద్వీపము, రష్యా పసిఫిక్ మహాసముద్ర తీరంలో. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చారిత్రక ప్రాముఖ్యత ఏంటి, ప్రపంచ చరిత్రలో 6వ అత్యంత శక్తివంతమైన భూకంపం అంట. నిన్న సంభవించిన ఆ కంచట్కా ఎర్త్క్వేక్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే ఎర్త్క్వేక్స్ సివియారిటీని తీసుకుంటే 6th అంట. అంతకుముందు సంబంధించిన 5 కూడా మీకు లిస్ట్ చెప్తాను. సో 10 అత్యంత తీవ్ర భూకంపాల్లో ఒకటిగా గుర్తింపు ఉంటుంది. ఇక గతంలో ఇదే స్థాయి సంభవించిన భూకంపాలు ఎక్కడ అంటే చిలీ భూకంపం 2010లో, అప్పుడు కూడా 8.8 మ్యాగ్నిట్యూడ్తో దాదాపు 523 మంది మరణించారు. ఇక ఈక్వెడార్ ఎర్త్క్వేక్ 1906లో 8.8 మ్యాగ్నిట్యూడ్తో, ఓకేనా, దాదాపు 1,500 మంది మృత్యువాత చెందారు. ఇక కంచట్కా భూకంపం 1952లో కూడా వచ్చింది అక్కడ భూకంపం కంచట్కా, ఓకేనా, 9 మ్యాగ్నిట్యూడ్తో, అప్పుడు కూడా తీవ్ర భూకంపం భారీ సునామీకి దారితీసింది. ఇప్పుడు కూడా భారీ సునామీకి దారితీస్తుంది.
సునామీ హెచ్చరికలు. తాజా కంచట్క భూకంపం కారణంగా జపాన్, అమెరికా, హవాయ్, న్యూజిలాండ్ తీరాల్లో సునామీ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. రైట్. ఇక భూకంప తీవ్రత వివరాలు ఎలా ఉంటాయో చూడండి. భూకంప తీవ్రతను రెక్టర్ స్కేల్లో కొలుస్తారు. ఒకవేళ తీవ్రత అనేది 1 ఉందనుకోండి, తక్కువ స్వల్పం మనకి ఏర్పడి కూడా అలా పెరుగుతున్నది 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10 అండ్ ఏవో ఉందనుకోండి. ఎంత నెంబర్ అయితే పెరుగుతుందో, ఎంత యూనిట్ అయితే పెరుగుతుందో అంత తీవ్రమైన భూకంపంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కూడా ఇంపార్టెంట్. మనకు తరచూ భూకంపాలు సంభవించేది, సునామీ సంభవించేది, వాల్కెనో ఎరప్షన్స్ అనే టాపిక్స్ ని డిస్కస్ చేసినప్పుడు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్తాను. సో తీవ్ర విపత్తు ప్రాంతము. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న అగ్నిపర్వతాలు, భూకంపాలు అత్యధిక సంభవించే ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ప్రపంచంలో 75% భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తూ ఉంటాయి. వాల్కెనోస్ కూడా, కామ్చట్కా కూడా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లోనే ఉంది, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో. ఇక రిక్టర్ స్కేల్ వివరాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1 రిక్టర్ స్కేల్ పైన ఒకవేళ 1 to 2 మ్యాగ్నిట్యూడ్ ఉందనుకోండి, చాలా స్వల్ప భూకంపం అని ఏర్పడదు, మనం గుర్తించలేదు. ఒకవేళ 3 to 3.9 ఉందనుకోండి, అది కూడా స్వల్పమే. సో ఈ ఆ లైన్ చూస్తే మాత్రం గుర్తిస్తారు, స్పర్శ మనకి ఏదైతే ఉందో మనుషులకు అంతగా ఏర్పడదు. ఇక 4 to 4.9 ఉందనుకోండి, తేలికగా గమనించవచ్చు. ఇక 5 to 5.9 అయితే భవనాలకు నష్టం జరుగుతుంది, కూలిపోతాయి కూడా. 6 to 6.9 అయితే తీవ్ర నష్టం మనకు అప్పుడు గుజరాత్ లో సంభవించిన భూకంప పరిస్థితులు కానివ్వండి అటువంటివి. ఓకేనా? బుర్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 7 to 7.9 తీవ్రమైన విధ్వంసము. అండ్ 8 to 8.9 భారీ విధ్వంసము సునామీకి లీడ్ చేస్తుంది. ఇక 9 ఆ పైన అత్యంత భారీ విధ్వంసము సునామీలో వచ్చేస్తాయి. సో ఇప్పుడు అర్థం చేస్తే నిన్నటి భారీ విధ్వంసం సునామీకి దారిచేసింది 8 to 8.9 రిక్టర్ స్కేల్ పైన. ఇక చరిత్రలో అత్యంత శక్తివంతమైన లేదా తీవ్ర భూకంప పరిస్థితులు కొన్ని సునామీకి కూడా లీడ్ చేశాయి. అవి ఏంటంటే, సో ప్రపంచంలో అత్యంత సివియర్ గా మనం తీసుకుంటే వాల్డివియా చిలీలో 1960లో సంభవించింది భూకంపము. 9.5 తీవ్రత రిక్టర్ స్కేల్ పైన, అంటే వినాశకం అది. ఇక సెకండ్ పొజిషన్ లో అలస్కా అంటే అమెరికా పరిధిలోని అంశము, 1964లో 9.2 మ్యాగ్నిట్యూడ్ తో. థర్డ్ పొజిషన్ లో సుమాత్రా, ఇండోనేషియా 2004 డిసెంబర్ 26 అని చెప్పాను కదా, అప్పుడు మనము సునామీ, ఎర్త్ క్వేక్ కూడా. అండ్ తోహోకు ఫోర్త్ జపాన్ 2011 9.1. ఇక కామ్చట్కా రష్యా 1952లో అప్పుడు 9. ఇక రీసెంట్ గా సో నిన్నటి రోజున కామ్చట్కా రష్యా 2024 8.8. సో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు, సునామీలకు దారి తీసిన పరిస్థితులు చూడొచ్చు మనం. ఓకేనా? తాజా కామ్చట్కా భూకంపం ప్రపంచ దేశాలకు హెచ్చరికగా ఉండాలి. భూకంపాల పట్ల అవగాహన, సన్నద్ధత, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యవసరంగా చెప్తుంది. ఇక వార్తలు నిలిచిన ప్రాంతం, ఇప్పుడు మనంతా జాగ్రఫీ కాంటెంపరీ ఇష్యూస్ లో చూస్తున్నాము. సో ఒక ప్రాంతం, వార్తలు నిలిచిన ప్రాంతము తుర్కీ దేశంలోని ఒక పీక్ ఇటీవల కరిగిపోతూ వార్తల్లోకి వచ్చింది, మంచు కరిగిపోతూ వార్తల్లోకి వచ్చింది. సో విపత్తు సంబంధిత అంశాలైనా లేదంటే ఇటీవల వివాదాస్పదమవుతూ వార్తలు ఇచ్చిన ప్రాంతాలైనా మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చూడాలి. సో ఎగ్జామినేషన్ దీనికి సంబంధించి డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన మౌంట్ సిలో ఎక్కడ ఉంది. సో తుర్కీ దేశంలోని ఈస్టర్న్ టారస్ ప్రాంతంలోని ఒక పీక్. ఓకేనా? సో ఇటీవల మంచు కరిగిపోతూ వార్తల్లోకి వచ్చింది, అంటే సింపుల్ చెప్పాలంటే పర్యావరణ విపత్తులు ఎదుర్కొంటూ వార్తల్లోకి వచ్చింది. రైట్. సో తుర్కీ లేదా టర్కీ స్థానం హకారి ప్రావిన్స్ లోని యుక్సెకోవా డిస్ట్రిక్ట్ లో ఎత్తు 4135 మీటర్స్, దాదాపు 13,566 అడుగులు ఉంటుందంట ఈ పీక్. ఇక శిఖరం పేరు రెష్కో గెలియాషిన్ లేదా ఉరుడోర్ అని కూడా పిలుస్తారు దాన్ని. ఏదేని మౌంట్ సిలోని సరిహద్దు ఇరాక్ సమీపంలో ఉంటుంది. తూర్పు టారస్ పర్వతాలలో ఉన్న ఒక పీక్. ఓకేనా? సో భౌతిక లక్షణాలు 30 కిలోమీటర్ల పొడవు కలిగిన పర్వత శ్రేణి మౌంట్ సిలో. సో ఎందుకు వార్తల్లోకి వచ్చింది? లాస్ట్ 40 years లో హిమనదాల మంచు పొర దాదాపు 90% తగ్గిపోయింది, కరిగిపోయింది. సో హిమనదాల పైన ఉండే మంచు మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. సామాన్యంగా హై ఆల్టిట్యూడ్ కి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది, శీతలం పెరుగుతుంది. అందుకే చూడండి ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి, ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ గా ఉంటాయి. మరీ ఎత్తుకెళ్ళామనుకోండి ఇలాంటి శిఖరాలుగా ఉంటాయి, మనిషి కూడా వెళ్ళలేదు. ఓకేనా? సో
సో ఇదంతా కూడా కరిగిపోతుంది రీసెంట్గా మౌంట్సీలో అలా వాతావరణంలోకి వచ్చింది. రైట్, మరి కరిగిపోవడానికి కారణం ఏంటి? వాతావరణ మార్పులు. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. ఆంథ్రోపోజెనిక్ అంటే మానవుడే కారణము దేనికైనా సృష్టిలో. ఇక్కడ మానవుడు తన స్వప్రయోజనాల కోసం వాడేవి ఉదాహరణ తీసుకుంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి, హైడ్రోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి, లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ రిలేటెడ్, ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ లీడ్ అవుతుంది. భూగోళం వేడెక్కుతుంది. మరి ఆ తర్వాత క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుకు దారితీస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద శిఖరాలు ఏవైతుంటే కరిగిపోతున్నాయి, మంచు ఖండాలు కరిగిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం సముద్ర మట్టం పెరుగుతుంది. ఈ కరిగిన నీరంతా సముద్రంలోకి వస్తుంది కదా, రైజింగ్ సీ లెవెల్. అలా సీ లెవెల్ రైజ్ వల్ల చాలా ప్రభావాన్ని మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో. తువాలు తుడుచుకుపెట్టుకుపోతుంది అని చెప్పేసి ఇటీవల వనువాటు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కేసు వేసింది. అప్పుడు వచ్చిన తీర్పు గురించి కూడా మీకు చెప్పాను ఒక 1 వీక్ బ్యాక్. అండ్ ఇటీవల కాలంలో ఇండోనేషియా రాజధాని జకర్తా, ఆ రాజధాని సముద్ర మట్టం పెరుగుదల కారణంగా మునిగిపోతుంది. వాళ్ళు రాజధాని మార్చుకుంటున్నారు, కొత్త రాజధాని నుసంతరాకి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సముద్ర మట్టం పెరుగుతుంది, చిన్న చిన్న దీవి దేశాలు ఏవైతే ఉంటాయి సో నీటి మట్టం ఎక్కుతుంది. ఇదంతా వాతావరణ మార్పు ప్రభావం. ఓకేనా? సో తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణం ఏంటి? ఇప్పుడు మనము ఆల్బెడో ఎఫెక్ట్ పైన ప్రభావం చూపిస్తుంది. సో తుర్కీ, రిపబ్లిక్ ఆఫ్ తుర్కీ రాజధాని అంకారా. ఓకేనా? సో ఆసియా యూరప్ ఖండాల మధ్య విస్తరించి ఉన్న ఒక దేశము తుర్కీ. రైట్, ఇక సో టారస్ పర్వతాల్లోని ఒక పీక్ అన్నాను కదా సిటీ. సో టర్కీకి తూర్పున విస్తరించిన ముఖ్యమైన పర్వత శ్రేణి. రైట్, సో వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా హిమనదాలు వేగంగా కరుగుతున్నాయి. మంచు నదాలు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అండ్ నీటి వనరులు తగ్గిపోవడము, వరదలు, తీవ్ర వాతావరణ మార్పులు ఏర్పడుతున్నాయి. ఇక నెక్స్ట్ ఇప్పుడు జాగ్రఫీ చూసాం. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు చూడండి. ఈవినింగ్ 7 o'clock అందిస్తున్న ప్రతిరోజు కూడా మీకు ప్రతి టాపిక్ ని కూడా సబ్జెక్ట్ లింక్ చేస్తూ చెప్తున్నాను. సో ఇందాక జాగ్రఫీ ఎన్వైరన్మెంట్ సంబంధించి లింక్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఇది హిస్టరీకి సంబంధించి. సో బుద్ధుడి జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన అంశాలను ఇక్కడ మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వాలి, హిస్టరీకి లింక్ చేయాలి. సో ఇలా చదవడం అనుకోండి మనకు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ 127 ఏళ్ళ అనంతరం, మోర్ దాన్ 100 years, సో 127 ఏళ్ళ అనంతరం మన భారత్కి బుద్ధుడి పవిత్ర అవశేషాలు రావడం జరిగిందంట. గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలు. సో అప్పట్లో బ్రిటిష్ వారు తీసుకెళ్ళడానికి ఇప్పుడు మన భారతదేశంలో వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ పాలనలో 127 ఏళ్ల క్రితం భారత్ నుంచి తరలించిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలు తిరిగి భారత్ చేరుకున్నాయి. 127 సంవత్సరాల క్రితం 1898లో ఉత్తరప్రదేశ్లోని హిప్రావ ప్రాంతం వద్ద తవ్వకాల్లో బయటపడిన గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు బ్రిటిష్ హయాంలో విదేశాలకు తరలించబడ్డాయి బ్రిటన్కి. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సుదీర్ఘకాలం తర్వాత అవి తిరిగి స్వదేశానికి తీసుకురాబడ్డాయి. ఈ విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎక్స్ వేదికగా వెల్లడించారు. సో మన బుద్ధుని అవశేషాలను తిరిగి పొందాము ఆఫ్టర్ 127 years అని. ఇటీవల ఇలాంటివి చాలా చూస్తున్నాం. విదేశాల్లో ఉన్న మన యాంటిక్విటీస్ ఏవైతే ఉంటాయి లేదా చరిత్రలో ఇంపార్టెన్స్ ఉన్న ఆయుధాలు కానివ్వండి, ఉదాహరణ తీసుకుంటే ఛత్రపతి శివాజీ వాడిన వాగ్నర్ని మనం తిరిగి పొందాము సుదీర్ఘకాలం తర్వాత. ఇటువంటి చూస్తున్నాం, అది చూడండి. ఓకేనా? సో ఇక చారిత్రక నేపథ్యం 1898లో ఆర్కియాలజిస్ట్ విలియం క్లాక్సన్ ఇప్పే ఉత్తరప్రదేశ్లోని పిప్రావాల్లో పురాతత్వ తవ్వకాలు జరిపాడు. ఆర్కియాలజిస్ట్ తవ్వకాలు. ఈ తవ్వకాలు ఒక పెద్ద శిలాస్తూపం వెలుగులోకి వచ్చింది. అందులో బుద్ధుని అవశేషాలతో కూడిన పాత్ర రిలీఫ్ క్యాస్కెట్ అనేది కనిపించింది. ఓకేనా? అవి 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు బ్రిటన్ తరలించబడ్డాయి. సో ఇప్పుడు మళ్ళీ భారత్కి తిరిగి వచ్చినాయి. భారత ప్రభుత్వం చొరవతో. ఓకే, ఇక మన గౌతమ బుద్ధుడి యొక్క జీవితంలోని హిస్టరీ సబ్జెక్ట్లో మీకు అడగబోయే క్వశ్చన్స్ ఏముంటాయి. ఇప్పుడు ఈ టాపిక్ దగ్గరైంది బుద్ధుడికి సంబంధించి, కాబట్టి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో అసలు పేరు సిద్ధార్థుడు, జననం లుంబిని నేపాల్, క్రీస్తుపూర్వం 563. ఇక జ్ఞానోదయం ఎక్కడ? బోధ్గయ బీహార్, క్రీస్తుపూర్వం 528. మొదటి ఉపన్యాసం బౌద్ధ స్పీచ్ సారనాథ్ ఉత్తరప్రదేశ్. ఇక పరినిర్వాణం మనం అబ్జర్వ్ చేస్తే కుషినగర్ ఉత్తరప్రదేశ్, క్రీస్తుపూర్వం 483. ఇక బౌద్ధ మతంలోని పవిత్ర ప్రదేశాలను మనం అబ్జర్వ్ చేస్తే లుంబిని బుద్ధుని యొక్క జన్మస్థలం లుంబిని, బోధ్గయ జ్ఞానోదయం పొందిన ప్రదేశం, సారనాథ్ ధర్మచక్ర పరివర్తన మొదటి ఉపన్యాసం, కుషినగర్ మహాపరినిర్వాణ ప్రదేశం. భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయ పురాతన సాంస్కృతిక సంపదలను
స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. టాపిక్ వచ్చేసి ఆపరేషన్ శివశక్తి. ఇటీవల చాలా ఆపరేషన్స్ గురించి మనం వార్తల్లో చూస్తున్నాం. పోటీ పరీక్షల కోణంలో ఆపరేషన్స్ పైన తప్పనిసరిగా 1 లేదా 2 అంతకంటే ఎక్కువ ప్రశ్నలు కూడా రావచ్చు. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ అనేవి రకరకాల పర్పస్ కోసం ఇటీవల కాలంలో వార్తలు చూస్తున్నాం. లాస్ట్ 2 days బ్యాక్ మనము ఆపరేషన్ మహాదేవ్ గురించి చూసాము. అంతకుముందు మనం ఆపరేషన్ శివ గురించి చూసాము. ఇటువంటివి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటేమో తీవ్రవాదాన్ని అడ్డుకట్ట వేయడానికి జరుపుతున్న ఆపరేషన్స్, మరొకటేమో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ఇటీవల కొన్ని ఆపరేషన్స్ తో వార్తల్లోకి వచ్చారు. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని, ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అని చెప్పేసి. సో ఇటువంటివి. అండ్ అంతర్జాతీయ స్థాయిలో అయితేనేమో ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ గురించి చూస్తున్నాము. ఇరాన్లో ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ సింధు అని చెప్పేసి. ఇక ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత సైన్యం తీసుకున్న చర్య ఇటువంటివి. అండ్ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఆపరేషన్స్ చూసాము. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభ పరిస్థితుల్లో ఆపరేషన్ రైజింగ్ లైన్ గురించి చూసాము, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ గురించి చూసాము, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి చూసాము, ఆపరేషన్ నార్నియా గురించి చూసాము, ఆపరేషన్ బెషరత్ ఫతా గురించి చూసాము. ఇవన్నీ ఆపరేషన్స్ మీకు తరచు రివిజన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆపరేషన్ శివశక్తి పాకిస్తాన్ తో ఉన్న సరిహద్దు ప్రాంతంలో తీవ్రవాదాన్ని అడ్డుకట్ట వేయడానికి ఇండియన్ ఆర్మీ భారత సైన్యం వారు జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో ప్రారంభిస్తున్న ఆపరేషన్. ముఖ్యంగా లష్కర్ ఈ తైబా టెర్రరిస్టులను చంపేశారు కూడా. ఓకేనా? సో చూడండి, ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన కొన్ని ఆపరేషన్ శివ ఏంటి, అమర్నాథ్. సో అమర్నాథ్ మనం హిమ లింగం ఉంటుంది కదా అమర్నాథ్ జమ్మూ కాశ్మీర్లో, అక్కడికి వచ్చే పర్యాటకులను సురక్షితంగా ఉంచడానికి భద్రతా చర్యలో భాగంగా ఇండియన్ ఆర్మీ వారు ఆపరేషన్ శివాని ఇటీవల ప్రారంభించారని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. లాస్ట్ 2 days బ్యాక్ ఆపరేషన్ మహాదేవ్ గురించి చూసాము. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ సో తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రారంభించిన ఆపరేషన్ అని చెప్పేసి ఇలాంటివి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ శివశక్తి నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్న చొరబాట్లను అడ్డుకోవడము, తీవ్రవాదుల ఏరివేత కోసము ప్రారంభించడం జరిగింది భారత సైన్యం. ఓకేనా? ఇంకా జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో ప్రాతిపదిక ఖచ్చితమైన మల్టీ ఏజెన్సీ నిఘా సమాచారాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఆపరేషన్ జరిగిన ప్రదేశం నిన్న రోజున పూంచ్ సెక్టార్లో. ఓకేనా? సో మిలిటెంట్లను లేదా టెర్రరిస్టులను చంపడం జరిగింది. ఆపరేషన్ మహాదేవ్ ఇటీవల కూడా వార్తలు చూస్తాం. ఇప్పుడు ఆపరేషన్ శివశక్తి, రైట్? సో సరిహద్దు ఉగ్రవాద నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను నియంత్రించడం, తీవ్రవాద కార్యకలాపాలను అడ్డుకట్ట వేయడం. రైట్? ఇక భారత సైన్యం ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాల్లో ఒకటి ఇండియన్ ఆర్మీ. మరి ఇండియన్ ఆర్మీకి సంబంధించి మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ కెఎం కరియప్ప. సో January 15, 1940. ఇక ప్రస్తుతం భారత సైన్యాధ్యక్షుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరు, ఉపేంద్ర ద్వివేది గారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం ఆర్మీ డేని January 15th మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక వన్యప్రాణులకు సంబంధించి ఎన్వైరన్మెంట్ లో భాగంగా మనం చూడాలి. సో ఇటీవల కాజీరంగా తరచు వార్తలకు, సుందర్బన్స్ తరచు వార్తలకు వస్తుంది. వార్తలు తెలుస్తున్న జీవజాతులకి సంబంధించి లేదా వైల్డ్ లైఫ్ సంబంధించి పోటీ పరీక్షల్లో రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు జీవజాతుల గురించి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా కొన్ని వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి తరచు వార్తలు చూస్తున్నాం. ప్రాజెక్ట్ టైగర్ అని 1973 వార్తల్లోకి వచ్చింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992 రీసెంట్ గా వార్తల్లోకి వచ్చింది. అండ్ రీసెంట్ ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేస్తున్న వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ప్రాంతాల గురించి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, లేదంటే టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, ఇటువంటివి. దాంతోపాటు ఇటీవల కాలంలో భారతదేశంలో వైల్డ్ లైఫ్ సెన్సెస్ ఏవైతే వార్తలకు వస్తున్నాయి, వన్యప్రాణుల ఏషియాటిక్ లయన్ సెన్సెస్, టైగర్ సెన్సెస్, ఇటువంటివి ఎక్కువగా చూడండి. లెపర్డ్ సెన్సెస్, స్నో లెపర్డ్ సెన్సెస్, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాజిరంగా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? కాజిరంగా అంటే అస్సాం. గుర్తుపెట్టుకోండి, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ 1985 గుర్తింపు పొందింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో. కాజిరంగా అంటే మనకి అస్సాం గుర్తొస్తాయి, అస్సాం అనగానే మనకు ఉండికము కర్గము కానీ గుర్తొస్తాయి. అటువంటి కాజిరంగా టైగర్ రిజర్వ్ లో ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే రీసెంట్ లాస్ట్ 2 days బ్యాక్ గ్లోబల్ టైగర్ డే గురించి డిస్కస్ చేశాం కదా, అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఆ సందర్భంగా పులుల గణాంకాల గురించి చెప్పాను. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టైగర్ సెన్సస్ 2022 స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా
5th టైగర్ సెన్సస్ ప్రకారం భారతదేశంలో 3682 టైగర్స్ ఉన్నాయని చెప్పేసి ఇటువంటి చూసాము. మరి భారతదేశంలో పులుల సాంద్రతను కనుక తీసుకుంటే, సో డెన్సిటీని కనుక తీసుకుంటే ఇక కాజీరంగా టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలో 3వ స్థానంలో ఉందని చెప్పేసి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు రీసెంట్ గా గ్లోబల్ టైగర్ డే రోజున చెప్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ టైగర్ డెన్సిటీ ఆధారంగా తీసుకుంటే, సో తాజా నివేదిక వివరాలు ఏంటంటే అస్సాంలోని కాజీరంగా టైగర్ రిజర్వ్ దేశంలో 3వ అత్యధిక పులుల సాంద్రత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రకటించిన రోజు గ్లోబల్ టైగర్ డే రోజున. సో సాంద్రత, టైగర్ సాంద్రత అంటే ఏంటంటే 100 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉండే పులులు. ఒక 100 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని తీసుకుంటే అందులో ఎన్ని పులులు ఉన్నాయి అని చెప్పింది. కామన్ గా హ్యూమన్ డెన్సిటీ చూస్తాం, ఒక చదరపు కిలోమీటర్లో నివసించే జనాభాని మనం సాంద్రతలో చూస్తాం. అలాగా టైగర్ డెన్సిటీలో చూస్తే భారతదేశంలో 3వ స్థానంలో కాజీరంగా ఉందండి. ఓకేనా. సో ఇక హైయెస్ట్ టైగర్ డెన్సిటీ భారతదేశంలో ఎక్కడ అని అడిగితే బందిపూర్ టైగర్ రిజర్వ్, కర్ణాటక. హైయెస్ట్ టైగర్ డెన్సిటీ అంటే ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్స్ కి కనీసం 19.83 పులులు ఉన్నాయి. ఇక సెకండ్ జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్ 19.56 ఉన్నాయి. థర్డ్ వచ్చేసి కాజీరంగా అస్సాం 18.65. సో థర్డ్ పొజిషన్ కాజీరంగా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక అబ్జర్వ్ చేస్తే సో కాజీరంగా నేషనల్ పార్క్ 1908 ఏర్పాటైంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అండ్ స్థానం అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్, నాగాన్, సోనిత్పూర్ అండ్ విశ్వనాథ్ జిల్లాలో విస్తరించి ఉంది. దాదాపు 1307 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కాజీరంగా నేషనల్ పార్క్ ఒంటికొమ్మ ఖడ్గమృగాలకు ఆవాసం ఇది. ఓకేనా. ఇక భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే లేదా టైగర్ ప్రాజెక్ట్ టైగర్ 1973, మన జాతీయ జంతువు టైగర్ 1973 ఉంది. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ లో భాగంగా గుర్తించిన మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్. ప్రస్తుతం భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ 58. చివరిదేంటిది మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ ఎ టైగర్ రిజర్వ్. భారతదేశంలో పులుల సంఖ్య 2022 గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. 2023 ఏప్రిల్ 9న విడుదలైన 5th టైగర్ సెన్సస్ దాని ప్రకారం 3682. ఓకేనా. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్ వర్క్ అనేది జనవరి 23, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఓకేనా. ఇక సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ విస్తరణ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సుందర్బన్స్ అంటేనే వెస్ట్ బెంగాల్. సో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ప్లేస్ ని మరింత ఎక్స్పాండ్ చేస్తున్నారంట, విస్తరిస్తున్నారంట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ గా ఉన్న భూపేంద్ర యాదవ్ గారు నిన్నటి రోజున ప్రకటించారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ విస్తరణకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ప్రతిపాదన చేశారు. ప్రస్తుత విస్తీర్ణమేమో 2585.89 స్క్వేర్ కిలోమీటర్స్. అదనంగా ఇంకొక 1100 చదరపు కిలోమీటర్లను విస్తరించి మొత్తం 3629 చదరపు కిలోమీటర్లకు పెంచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. జాతీయ పులుల సంరక్షణ సంస్థ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇప్పటికే సాంకేతిక ఆమోదాన్ని ఇచ్చింది. ఇక తుది ఆమోదం జాతీయ వన్యప్రాణి మండలి స్టాండింగ్ కమిటీ నుంచి రావాల్సి ఉంది. ఓకేనా. సో ఇక్కడ ప్రతిపాదన చేర్చుకునే అంశాలు. సో 24th పరగన వెస్ట్ బెంగాల్లో 3 అటవీ రేంజ్లు రైడికి, మట్ల, రామ్గంగా. ఓకే. విస్తరణ తర్వాత స్థానం. విస్తరణ తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా సుందర్బన్స్ అవతరిస్తారు. 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ విస్తరణ జరిగితే మరి ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాంతం ఏదైనా అనుకోవచ్చు. సో చూద్దాం విస్తరణలో. ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ ప్రాంతంగా రిజర్వ్ ప్రాంతంగా ఉంది. రైట్. సో మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో తనే ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ గా 2 కీలకమైన వన్యప్రాణులకు సంబంధించిన బాడీస్ కి కూడా అధిపతిగా ఉంటారు. ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు 2 సంస్థలు కూడా చైర్పర్సన్ ఎక్స్ అఫిషియో మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. రైట్. సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్ లో ఉంది. 1987 లో సుందర్బన్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తింపు పొందింది. రైట్. ప్రపంచంలోనే అత్యధిక రాయల్ బెంగాల్ పులుల జనాభా ఉన్న ప్రాంతం సుందర్బన్స్. మలాడులకు కూడా ఫేమస్. రైట్. సో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాంతం 1983 లో అండ్ సుమారు 3720 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు.
ఇంకా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది పులుల సంరక్షణ పర్యవేక్షణ కోసం. ఏదైనా ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ గా గుర్తించాలంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతి ఇవ్వాలి. ఓకేనా? సో జాతీయ వన్యప్రాణి మండలి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఏర్పాటైంది. రైట్? ఇక ఒక జంతువుకు సంబంధించిన సమాచారం హిందూ పేపర్లో లాస్ట్ పేజ్ లో ఇస్తారు ఇటువంటి టాపిక్స్. సో మనకి ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్ ఇటువంటివి అడుగుతారు వైల్డ్ లైఫ్ కానీ. సో గోల్డెన్ జాకల్ ఇటీవల కేరళలో వాటి యొక్క జనాభా అనేది విపరీతంగా పెరిగిందని చెప్పేసి ఇది పర్యావరణకు ఒక శుభ సూచిక. ఎందుకంటే వైల్డ్ లైఫ్ పెరుగుతుంది అంటే మన ఎన్వైరన్మెంట్ బాగుందన్నమాట. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గోల్డెన్ జాకల్ కెనిస్ ఆరియస్ నారియా. ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రకారం కేరళలో సుమారు 20,000 నుంచి 30,000 గోల్డెన్ జాకల్స్ ఉన్నట్టు గుర్తించారు. సో పరిశోధన వివరాలు. ఓకే? సో గోల్డెన్ జాకల్స్ సంబంధించి రైట్. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? భారత ఉపఖండంలో విస్తృతంగా వ్యాపించిన జంతువు గోల్డెన్ జాకల్. దాని సంఖ్య ఒక జీవికి సంబంధించి సెన్సస్ వార్తలకు వచ్చిందంటే చూడండి ఒకసారి జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సమాధానం గుర్తించే విధంగా ఉంటే చాలు. ఇక కొన్ని గణాంకాలు. ప్రపంచంలో భారతీయ వలసదారులే ఎక్కువగా ఉన్నారంట. ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన గణాంకాలు. వలస మైగ్రెంట్స్, రెఫ్యూజీస్ ఆర్ డిఫరెంట్. శరణార్థులు వేరు. శరణు కోరి వెళ్ళేవారు, శరణు కోరి వచ్చేవారు శరణార్థులు. బ్రతకాలనే కోరికతో ఒక దేశం నుండి ఒక దేశానికి వెళ్ళేవారు. అదే మైగ్రెంట్స్ అంటే ఉన్నత అవకాశాల కోసం దేశం మీద వెళ్ళేవారు. సో ఇక్కడ గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం వలసదారులు అంట 30.4 కోట్లు అంటారు. ఎవరు చెప్తున్నారు? ఐక్యరాజ్య సమితి ఇస్తుంది నివేదిక. వీరిలో భారతీయులే 6% ఉన్నారంట. 30.4 కోట్ల మంది ప్రపంచంలో మొత్తం వలసదారులు, అందులో 6% భారతీయులు అంటారు. వలసదారులు ఏ దేశం నుంచి ఎక్కువగా ఉన్నారంట ప్రపంచంలో అంటే భారత్ నుంచి 1.85 క్రోర్స్ అత్యధికం. నెక్స్ట్ చైనా 1.17 క్రోర్స్, మెక్సికో, నెక్స్ట్ యుక్రెయిన్, రష్యా. ప్రవాస భారతీయులు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారు? ఒకప్పుడు యుఎస్ఏ ఉంది, ఇప్పుడు మనము యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెకండ్ యుఎస్ఏ, సౌదీ అరేబియా, కెనడా. గుర్తుంచుకోండి. వలసలకు సంబంధించిన గణాంకాలను రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి ఏటా ప్రవాసీ భారతీయ దివస్ ఎప్పుడు మనం జరుపుకుంటామో జనవరి 9th రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? 2003లో ప్రారంభమైంది ప్రవాసీ భారతీయ దివస్. ప్రపంచంలో అత్యధిక ప్రవాసులు ఉన్న ఇతర దేశాలు ఏంటి? మరి భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళే ప్రవాసులు లేదా భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళే వలసగా వెళ్ళే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారంటే కేరళ నుండి. అందుకే కేరళకి రెమిటెన్స్ ఎక్కువగా వస్తాయి, విదేశాల నుండి వచ్చే సంపద. ఓకేనా? ప్రపంచ వలసదారుల దినోత్సవం ప్రతి ఏటా కూడా డిసెంబర్ 18న జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా ఏదైనా టాపిక్ చెప్పినట్టు అక్కడ లింక్ చేస్తున్నాం. సో చాలా మంది ఆస్పిరెంట్స్ టైం ఎక్కువవుతుంది అంటున్నారు, కామెంట్ పెడుతున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే మీకు మాక్సిమం టాపిక్స్ ఇస్తున్నాను, టాపిక్ లో భాగంగా ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఒక టాపిక్ ని లింక్ చేస్తున్నాను కాబట్టి టైం అనేది ఎక్కువ పట్టొచ్చు. దీని ద్వారా మీకు ప్రయోజనం జరుగుతుంది. జనరల్ స్టడీస్ లో మాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఏదో టాపిక్ అని చెప్పేసి ఆ టాపిక్ ఇది అని చెప్పేసి క్లోజ్ చేయట్లేదు. టైం 1 hour అయినా అంతకంటే ఎక్కువ టైం అయినా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఓకేనా? సో భారత్లో ఆహార వృధా గురించి వివరాలు. ఇటీవల పార్లమెంట్ సమావేశం జరుగుతుంది కదా, ఆ సమావేశాలు అధికారిక గణాంకాలు. దేశంలో ప్రతి ఇంట్లో ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఏటా సగటున 55 కిలోల ఆహారం వృధా అవుతుందంట. ఉదాహరణకు ఒక ఇంట్లో ఉంది, ఒక ఇంట్లో ఒక సంవత్సరానికి సగటున ఆన్ అన్ యావరేజ్ 55 కిలోల ఆహారం వృధా అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సో కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిఎన్ శర్మ నిన్న పార్లమెంట్ లో సమాధానం. ఓకేనా? సో ఐక్యరాజ్య సమితి పర్యావరణ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ ఆహార వృధా సూచిక 2024లో ఇచ్చిన గణాంకాలను మంత్రి గారు పార్లమెంట్ గురించి చెప్పారు. ప్రపంచ సగటుగా ఉంది. మన భారతదేశంలోనేమో ప్రతి ఏటా ఆన్ యావరేజ్ ఒక సంవత్సరంలో ఒక ఇంటి నుండి 55 కిలోల ఆహారం వృధా అవుతుంది. మరి ప్రపంచంలో ఎలా ఉందంటే అంటే యావరేజ్ 79 kgs ఉందంట ఈ ఒక్కొక్క ఇంటి నుండి ప్రపంచంలో అయితే. అంటే పోలిస్తే మన భారతదేశంలో తక్కువే. సో ఆహార వృధాను అరికట్టేందుకు చర్యలు. ఈ అంశాన్ని విద్యా సంస్థల్లో పాఠ్యాంశంగా చేర్చాలి. చిన్నతనం నుండే పిల్లలకు చెప్పాలి ఆహారం విలువ ఏంటి, ఆహారం వృధా కాకుండా జాగ్రత్త పడడం కానివ్వండి, ఒక మెతుకు కూడా కింద పడకుండా తినడం కానివ్వండి, ఇటువంటివన్నీ చెప్పాలి.
ఓకేనా. సో యువతకు ఈ విషయంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి. రైట్. సో ఆహార వృధాపై అంతర్జాతీయ దినోత్సవం ప్రతి ఏటా ఏ రోజు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 29 ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్. ఆహార వ్యర్థాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడానికి. ఆహార భద్రతకు సంబంధించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్. అక్కడ ఫుడ్ సెక్యూరిటీ లేదా ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆహార వృధా నియంత్రణకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఏంటంటే ఐక్యరాజ్య సమితి పరిధిలో యుఎన్ఈపి కానివ్వండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఓకేనా. ఇక దేశంలో ఆహార భద్రత కోసం ముఖ్యమైన చట్టం ఏంటంటే మన భారతదేశంలో ఆహార భద్రత ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ ఇస్ ఫండమెంటల్ రైట్. అందులో ఆహారం పొందడం కూడా జీవించే హక్కులో భాగం. అందుకే భారత ప్రభుత్వం ఈ చట్టం ఆధారంగానే ఆహార భద్రతను ప్రొవైడ్ చేస్తుంది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఆహార పంపిణీ ఇటువంటి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ప్రపంచంలో ఏటా దాదాపు 93.1 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది అంటారు. ఇక నెక్స్ట్ ఒక కొత్త బ్లడ్ గ్రూప్ అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి అయితే ప్రపంచంలో ఇది ఒక సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో న్యూ బ్లడ్ గ్రూప్స్ గురించి తరచు మనం వార్తలు చూస్తున్నాం. నిన్నటి రోజున మన భారతదేశంలోనే సిఆర్ఐబి అనే ఒక బ్లడ్ గ్రూప్ సంచలనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో సిఆర్ఐబి బ్లడ్ గ్రూప్ అంటే ఏంటంటే క్రోమర్ ఇండియా బెంగళూరు గ్రూప్. గుర్తించిన స్థలం రోటరీ బెంగళూరు టీటీకే బ్లడ్ సెంటర్ లో ఈ బ్లడ్ గ్రూప్ ని గుర్తించారు. అంతర్జాతీయ గుర్తింపు ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ యూకే. ఓకేనా. వాళ్ళు గుర్తించారు. అంటే అధికారికంగా దిస్ ఇస్ న్యూ బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి అధికారిక ధృవీకరణ ఇచ్చారు. ఓకేనా. దాదాపు 38 ఏళ్ళ ఒక ఇండియన్ విమెన్ లో ఈ బ్లడ్ గ్రూప్ ని గుర్తించారు. ఓకేనా. సో కోలాబ్ కర్ణాటకలో గుండె ఆపరేషన్ సందర్భంగా ఈ విషయం పెట్టుకొచ్చింది. ప్రత్యేకత క్రోమర్ రక్త గ్రూపు వ్యవస్థలోని ఒక కొత్త యాంటీజెన్. మిగతా వాళ్ళ ప్రపంచంలో ఏ మానవ నమూనాలను కూడా ఈ క్రోమర్ యాంటీజెన్ గుర్తించలేదు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మహిళ రక్తం అన్ని నమూనాలతో ప్రతిస్పందించింది. అంటే ఏ బ్లడ్ తో కూడా కలవట్లేదు, ప్రతిస్పందిస్తుంది. సాధారణంగా అత్యంత సార్వత్రికమైన ఓప్లెస్ రక్తంతో కూడా అనుకూలంగా లేదండి. రైట్. సరే. మొత్తం గుర్తింపు పొందిన రక్త గ్రూప వ్యవస్థను ఇప్పటివరకు మనం చూస్తే 44 ఈ సిఆర్ఐబితో కలిపి ప్రపంచంలో ప్రధాన రక్త గ్రూపులు వచ్చేసి ఏ, ఏబి, బి, ఓ ఇటువంటివి. రైట్. ప్రపంచంలో అత్యధికంగా సాధారణ బ్లడ్ గ్రూప్ ఏదంటే ఓ పాజిటివ్. దాదాపు ప్రపంచంలో 37% పీపుల్ కి ఓ ప్లస్ ఉంది. అత్యంత అరుదైన రక్త గ్రూప్ ఆర్హెచ్ నల్. రైట్. భారత్లో అత్యధికంగా ఉండే రక్త గ్రూప్ బి ప్లస్ అంటారు. రైట్. సో ఇక క్రోమర్ రక్త గ్రూప్ వ్యవస్థ. ఇక ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ అంతర్జాతీయ సంస్థ బ్లడ్ గ్రూప్ సంబంధించి అధికారిక ధృవీకరణ చేసే సంస్థ బ్రిస్టల్ యూకే కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. ఇక ఒక ఫెస్టివల్ రీసెంట్ గా ట్రైబల్ ఫెస్టివల్ న్యూస్ లోకి వచ్చింది. రాజస్థాన్ లో ముఖ్యంగా మేవార్ అనే ప్రాంతంలో 40 రోజుల పాటు జరిగే ఒక పండుగ ఇటీవల ప్రత్యేక గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. బిల్ తెగల గౌరీ ఉత్సవం. ఓకేనా. సో గౌరీ ఉత్సవం బిల్ తెగ వాస్తవానికి భారతదేశం బిల్ తెగ అని చెప్పొచ్చు. ట్రైబ్ అనే నిర్వచనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 క్లాస్ 2(5) లో ఉంటుంది. తెగ నిర్వచనం. మరి ఈ ఫెస్టివల్ రాజస్థాన్ ప్రత్యేకించి మేవార్ ప్రాంతంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 40 రోజుల పాటు జరిగే ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. ఈ ఉత్సవంలో భాగంగా పూజించే దేవత గోర్ఖియా మాత, దేవత పార్వతి. ఓకేనా. బిల్ తెగలు పార్వతీ దేవిని తమ సోదరిగా భావిస్తూ ఉంటారు. సో పార్వతీ దేవిని కొలుస్తూ ప్రత్యేకంగా జరుపుకునే 40 రోజుల పాటు జరుపుకునే ఒక పండుగ గౌరీ ఉత్సవం. రైట్. సరిపోతుంది. గౌరీ ఉత్సవం ప్రత్యేకత ఏంటంటే నాటికలు, నృత్యాలు, గీతాలు, మంత్రోచ్చారణ సమ్మేళనము ఈ ఉత్సవం. రైట్. 2020లో మొదటిసారిగా సో ప్రత్యేకత 2020 సంవత్సరం ఈ సంవత్సరం మొదటిసారిగా గౌరీ పండుగను ఫోటో ప్రదర్శన ద్వారా ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆర్ట్ గ్యాలరీలో ప్రజలకు పరిచయం చేశారు. ఓకే. సో బిల్ తెగ భారతదేశంలో రెండో అతిపెద్ద ఆదివాసీ సమూహం. మొదటిది గోండ్ తెగ. విస్తరించిన రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. సో ఇక లీజియనియస్ అనే ఒక డిసీజ్ వార్తలు కనబడుతున్న వ్యాధుల గురించి
వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల పైన పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఒక వ్యాధి అమెరికాలో ప్రభావాన్ని చూపిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక వ్యాధి వార్తల్లోకి వచ్చిందంటే వ్యాధి పేరేంటి, ఆ వ్యాధికి కారకం ఏంటి చూస్తే సరిపోతుంది. సో లీజియనేర్స్ అనే ఒక డిసీజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ హార్లెమ్ ప్రాంతంలో లీజియనేర్స్ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 5 కేసులు బయటపడ్డాయి. మరి ఈ వ్యాధికి కారకం ఏంటంటే లీజియోనెల్లా అనే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. వ్యాధి తీవ్రమైన న్యూమోనియాకి దారితీస్తుంది. ఓకేనా, గోరువెచ్చని నీటి వాతావరణాల్లో బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందుతుందంట ఈ కారకమైన బ్యాక్టీరియా. రైట్, సో గుర్తుపెట్టుకోండి. లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, కంట్రోల్ నొప్పులు, తలనొప్పి. సో ప్రారంభ దశలో గుర్తిస్తే యాంటీబయాటిక్ చికిత్స ద్వారా, ఎందుకంటే బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం. ఈ లీజియనేర్స్ వ్యాధిని మొదటిసారి 1976లో ఫిలడెల్ఫియా, అమెరికాలో గుర్తించారు. ఓకేనా, అమెరికన్ లీజియన్ అనే ఒక సంస్థ సమావేశంలో పాల్గొన్న 182 వ్యక్తుల్లో ఈ వ్యాధి మొదటిసారి కనిపించింది 1976లో ఫిలడెల్ఫియా. అందువల్ల లీజియనేర్స్ డిసీజ్ అనే పేరు వచ్చింది. రైట్, సో ఈ బ్యాక్టీరియా ఎక్కడ కనబడుతుంది? సర్వసాధారణంగా అంటే గోరువెచ్చని ప్రాంతాలు, అంటే సరస్సులు, నదులు, జలాశయాలు ఇక్కడ. కానీ ఈ నీరు సాధారణంగా మానవులకు ప్రమాదకరం కాదు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఒప్పందము పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడిన ఒప్పందం. సో మాస్టర్ కార్డ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం అనేది ఇటీవల జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మాస్టర్ కార్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడము, విదేశీ ప్రయాణికులను ఆకర్షించడమే లక్ష్యం అంటారు. ముఖ్య అంశాలు: రాష్ట్రంలోని సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, ఆధునిక హాస్పిటాలిటీ లేదా పర్యాటకాన్ని మరింత ఆకర్షణతో తీర్చిదిద్దడం, పర్యాటకులకు రాష్ట్రంలో ఆకర్షణీయమైన ప్రదేశాల గురించి అవగాహన కల్పించడం అనేది ఉద్దేశం. అసలు ఎప్పుడు జరిగిన ఒప్పందం ఉద్దేశం ఏంటంటే 2024లో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించిన ఒప్పందం నేరుగా ముందుకు వచ్చింది. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాస్టర్ కార్డ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. ఇక వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి చూస్తే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఇటీవల మొట్టమొదటి వ్యక్తి ఎవరు, ఇటువంటి టాపిక్స్ మనం తరచు చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక వ్యక్తి సంజయ్ సింఘాల్, ఎస్ఎస్బి కొత్త డైరెక్టర్ జనరల్ గా వార్తల్లోకి వచ్చాడు. ఎస్ఎస్బి కొత్త డైరెక్టర్ జనరల్ సంజయ్ సింఘాల్. ప్రస్తుత పదవి వచ్చేసేసి స్పెషల్ డైరెక్టర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉన్నాడు. తను ఇప్పుడు మనకు ఎస్ఎస్బికి సశస్త్ర సీమా బల్కి ఆ వింగ్కి న్యూ డైరెక్టర్ జనరల్ గా నియమితులవుతూ వార్తలకు వచ్చి నియామకం చేసే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కీలక నియామకాలను అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ చేస్తుంది. రైట్, సెప్టెంబర్ 1 నుండి తను పదవిలోకి రావడం జరుగుతుంది. సో సశస్త్ర సీమా బల్ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు? సో సంజయ్ సింఘాల్. రైట్, సరిపోతుంది. 1963లో ఏర్పడింది సశస్త్ర సీమా బల్. పూర్వపు పేరు ఏంటంటే స్పెషల్ సర్వీసెస్ బ్యూరో. 2001లో సశస్త్ర సీమా బల్ గా మనం చూస్తున్నాం. ఇండో నేపాల్, ఇండో భూటాన్ సరిహద్దుల భద్రత వీళ్ళు చూసుకుంటారు. ఏర్పాటు న్యూఢిల్లీ. ఇక సో క్రీడలకు సంబంధించి ఒక వ్యక్తి రికార్డును సృష్టించాడు, ఒక స్విమ్మర్. సో పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్ లో కొత్త ప్రపంచ రికార్డ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఆ పర్సన్ పేరేంటో చూడండి సరిపోతుంది. లియాన్ మెర్చంట్ ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. సో ఈవెంట్ 200 మీటర్ల పురుషుల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్ లో ఇటీవల జపాన్ లో జరిగిన ఈవెంట్ లో ప్రపంచ రికార్డుని సృష్టించారు. ఆ రికార్డు ఏంటంటే 1 నిమిషం 52.61 సెకండ్లో తన ల్యాప్ ముగించారు. గుర్తుంచుకోండి, 14 ఏళ్ళ రికార్డు బ్రేక్ చేశారు. మన గతంలో ఎవరి పేరిట ఉండే అంటే అమెరికన్ స్టార్ స్విమ్మర్ ర్యాన్ లోచ్టే పేరు మీద ఉండే రికార్డు 1 minute 54 seconds రికార్డుని ఇప్పుడు 1 minute 52 seconds లోనే ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన స్విమ్మర్ అధిగమించాడు. ఓకేనా, సో ఇక
మర్చెంట్ రైస్ టర్నింగ్ వేపు ఎలా ఉందని చెప్పేసి రైట్. సో అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ క్రీడను నిర్వహించేది నియంత్రించేది ఫినా, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్. జూలై 19, 1908 ఏర్పాటైంది. స్విట్జర్లాండ్ లసానే కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇక ఈ రోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి కామెంట్ బాక్స్ లో. జూలై 30, 2025 రోజున విజయవంతంగా ప్రయోగించబడిన మిసార్ ఉపగ్రహం ఉద్దేశం ఏంటి? సో నిన్నటి రోజు మనం చూసాం, నిన్న క్లాస్ నుండి డిస్కస్ చేసాము. ఈ ప్రయోగం కోసం ఉపయోగించిన రాకెట్ పేరేంటి? రాకెట్ ఏంటి? ప్రత్యేకతలు ఏంటి? ఈ ప్రయోగం ప్రత్యేకతలు. సో ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇకపోతే ఈరోజు క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ వచ్చేసేసి సూపర్ హిట్ టాపిక్. మధ్యప్రదేశ్లో మొట్టమొదటి హిందీ మీడియం మెడికల్ కాలేజ్. సో ఎంఎస్ స్వామినాథన్ జన్మదినోత్సవాన్ని సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అండ్ రష్యాలో భారీ భూకంపం సునామీకి దారితీస్తుంది. అండ్ అత్యంత శక్తివంతమైన భూకంపం కామ్చట్కా. సో ఇప్పుడు సంబంధించిన భూకంపాలు ఏంటంటే, అండ్ మౌంట్ సిలో ఇటీవల విపత్కర పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి తుర్కీలో ఉన్నది. అండ్ 120 ఏళ్ల అనంతరం భారత్కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు రావడం జరిగింది. ఆపరేషన్ శివశక్తి ఇటీవల వార్తల్లోకి వచ్చిన ముఖ్యంగా తీవ్రవాద చర్యలను అడ్డుకట్ట వేసి ఒక ఆపరేషన్ సైన్యానికి సంబంధించి. అండ్ కాజిరంగా టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. టైగర్ డెన్సిటీలో భారతదేశంలో 3వ స్థానంలో ఉన్న టైగర్ రిజర్వ్. సో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ విస్తరణ అనే అంశం. సో గోల్డెన్ జాకెల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ ప్రపంచంలో భారతీయ వలసదారులు ఐక్యరాజ్య సమితి నివేదిక ఏం స్పష్టం చేస్తుంది? భారత్లో ఆహార వృధా గురించి గణాంకాలు, ప్రపంచంలో ఆహార వృధా ఏ విధంగా ఉందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ వారి గణాంకాలు. అండ్ కొత్త బ్లడ్ గ్రూప్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది బెంగళూరులో. అండ్ బిల్ తెగల గౌరీ ఉత్సవం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ లీజియనియర్స్ వ్యాధి అమెరికాకు సంబంధించి ప్రభావం చూపిస్తుంది. అండ్ మాస్టర్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ మధ్య అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. అండ్ సంజయ్ సింఘాల్ ఎస్ఎస్పి నూతన డైరెక్టర్ జనరల్. అండ్ పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ప్రపంచ రికార్డును సృష్టిస్తూ ఫ్రాన్స్ దిగ్గజ స్విమ్మర్ లియోన్ మర్చాండ్. అండ్ ఈ రోజు ప్రశ్న. జూలై 30, 2025 రోజున విజయవంతంగా ప్రయోగించబడిన మిసార్ ఉపగ్రహం ఉద్దేశం ఏంటి? ఈ ప్రయోగం కోసం ఉపయోగించిన రాకెట్ ఏంటి? ప్రత్యేకతలు ఏంటి? సో ప్రతి ఒక్కరు ఈ సమాధానాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ మిస్టెన్స్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వరీ. మీకు రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.